ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున స్కూల్స్ అన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయి. చిన్న బిడ్డలు అందరూ కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి మరి వారందరి ప్రయోజనార్థం, వారందరి క్షేమం నిమిత్తం స్కూల్కి వెళ్తూ ఉండగా ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపించి జ్ఞానము, జ్ఞాపశక్తి మెండుగా అనుగ్రహించి మరి ఏ విధమైనటువంటి దెబ్బలు కానీ ఏమీ తగలకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా చదువులో, జ్ఞానంలో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లినట్లుగా మనమంతా ప్రార్థన చేద్దాం. మరి మీకు చిన్నపిల్లలున్నా లేకపోయినా కూడా కొద్ది నిమిషాలు మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఇతరుల పిల్లల నిమిత్తమైనా మీరు ప్రార్థించవచ్చు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు స్కూల్స్ రీఓపెనింగ్ అవుతూ ఉండగా నా ప్రభా, మరి ఆ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించండి నా ప్రభా. నీ సన్నిధిని కుమ్మరించండి, నీ ఆత్మచేత నడిపించండి. వారు వెలిచి ఉండగా నా ప్రభా జ్ఞానవంతులుగా, బలవంతులుగా, మరి శక్తివంతులుగా మార్చబడాలి. సమాజానికి, సంఘానికి నీకు ఉపయోగపడాలన్న తండ్రి. మరి తల్లిదండ్రులు కూడా ఫీజులు కట్టే సామర్థ్యం అనుగ్రహించి వారి చదువుల్లో తోడుగుండి అద్భుతాలు చేసి నడిపించండి. యేసు నామంలో ఏ తల్లిదండ్రులు నా ప్రభా పిల్లల ఫీజులు కట్టలేనటువంటి వారుగా ఉండకుండా మరి ప్రతి ఫీజును కట్టే సామర్థ్యం అనుగ్రహించండి. ముఖ్యంగా చిన్న బిడ్డలకు నా ప్రభా జ్ఞానం ఇచ్చి, జ్ఞాపశక్తి ఇచ్చిన ప్రభా స్కూల్లో ఏ పాఠాలు చెప్పినా అర్థం చేసుకోవటానికి, ఎటువంటి లెసన్స్నైనా అర్థం చేసుకోవటానికి మరి వారు తలగా ఉండాలన్న తండ్రి. జ్ఞానవంతులుగా ఉండాలి, ప్రతి దానికి రెస్పాండ్ అయ్యేవారుగా ఉండాలన్న తండ్రి. గేమ్స్లో కానీ నా ప్రభా చదువులో, మరి విధేయతలో, క్రమశిక్షణలో, ఆరోగ్య విషయంలో అన్ని ఉన్నతమైన స్థితిలో వారు ఉండాలి. యేసుక్రీస్తు నామములో వారికి జీవితంలో వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నువ్వు చేసినందుకు నీకు వందనాలు. వారిపై నీ యొక్క అభిషేకాన్ని కుమ్మరించినందుకు నీకు వందనాలు. జ్ఞానవంతులుగా, బలవంతులుగా చేసినందుకు, సకల జ్ఞానంలో నీ అందుకు గుప్తములు అయినావు కాబట్టి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అంతట్లో ఈ ప్రారంభ దినం మొదలుకొని చివరి దినం వరకు నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నందుకు వందనాలు. యేసు రక్తాన్ని వారి మీద కప్పినట్లుగా చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం ద్వారా వారి ప్రొటెక్షన్ అనుగ్రహించినందుకు వందనాలు. స్కూల్ పిల్లల చదువుల విషయాల్లో తోడుకోండి. అపవాది మన ప్రభావం మాకు కానీ మా పిల్లలకు కానీ వ్యతిరేకంగా ఏ ప్రణాళికలు వేసినా యేసుక్రీస్తు నామములో సర్వనాశనాన్ని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. ఏది ఎంత మాత్రం వర్ధిల్లకుండా వారికి నా ప్రభావ చక్కటి మనస్సు, ఫ్రెష్ మైండ్ ఇచ్చిన ప్రభావ ఏ ఎగ్జామ్స్ అయినా, ఏ ప్రశ్నలైనా, ఏ పాఠంలో అర్థం చేసుకునే మనసు ఇచ్చావు, నీకు వందనాలు. జ్ఞానవంతులుగా చేసావు, బలవంతులుగా చేసావు, కృప చూపించావు, సమకూర్పునిచ్చావు. ఈరోజు మేము ప్రకటిస్తున్నాం తండ్రి, గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. పిల్లల కోసం చేస్తున్న ప్రత్యేకమైన ప్రార్థనలో నీ శక్తిని విడుదల చేస్తావు. ఇందులో ఏకీపించిన తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. మరి వారి జీవితాల్లో ఉన్న ప్రభావ ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల్ని చదివిస్తున్నారు నా ప్రభావ, స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని కట్టే సామర్థ్యం అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక నుంచి ఎవరున్న ప్రభావ మరి లోటు లేకుండా సర్వసమృద్ధిని అనిపించి పిల్లలు ఫీజులు కట్టుకునే నా ప్రభావ సకాలంలో స్కూల్కి వారిని పంపించుకోవడానికి ఏ డిలేస్ లేకుండా నా ప్రభావ వారిని సమృద్ధిగా దీవించినందుకు నీకు వందనాలు. ఈ రోజున నీ సన్నిధి ఉంచినందుకు నీకు వందనాలు. వారి స్కూల్లో నా ప్రభావ మరి స్నేహితులతో ఎలా ఉండాలన్న ప్రభావ మరి మంచి ప్రవర్తనను గ్రహించి ఏ విధమైనటువంటి నెగిటివ్ రాకుండా నా ప్రభావ వారిపై నీ సన్నిధిని కుమ్మరించండి. వారు అడుగు పెట్టు ప్రతి స్థలం వారి తగినట్లుగా చేసినందుకు వందనాలు. జ్ఞానవంతులుగా చేస్తావు, బలవంతులుగా చేస్తావు. యేసు నామములో ఈరోజు స్కూల్కి వెళ్తున్న వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి బలపరిచినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేసినందుకు వందనాలు. ఈరోజు గొప్ప కార్యం చేశావు. యేసు నామములో నూతన బలము, నూతన ఆత్మ, నూతన శక్తి వారి జీవితాలను అనుగ్రహించి వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని సమస్త మహిమ మీకు చెల్లిస్తూ వారికి కావాల్సిన బుక్స్, నా ప్రభావ బట్టలు, మన ప్రభావ షూస్, ఎవ్రీథింగ్ నా ప్రభావ కొనుక్కునే సామర్థ్యం ఇచ్చావు, నువ్వు ప్రొవైడ్ చేస్తావు. వారి తల్లిదండ్రులను దీవించావు, వారి హస్తాలను బలపరిచావు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చి ఏ లోటు లేకుండా వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ అంతా అద్భుతంగా నువ్వు జరిపిస్తున్నావు. ఇంతవరకు ఒకవేళ మరి వెనక బెంచెస్గా ఉన్నట్లయితే, వీరు చదవలేని వారుగా ఉన్నట్లయితే ఈ రోజు నుంచే వారిని అభిషేకించి మళ్ళా మొదటి స్థితిలో నడిపిస్తున్నావు, ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నావు, జ్ఞానవంతులుగా నడిపిస్తున్నావు, బలవంతులుగా నడిపిస్తున్నావు, శక్తివంతులుగా నడిపిస్తున్నావు. యేసు నామములో మేము ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాం దేవా. అటువంటి వారికి నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఈ రోజు నుంచి నీ ప్రొటెక్షన్ వారి మీద అనుగ్రహించి కృప చూపించమని చిన్న బిడ్డల చదువుల విషయంలో, తల్లిదండ్రులకు ఫీజుల విషయాలు, అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించి మరి బిడ్డలకి నా ఏ విధమైన ఎండ దెబ్బ కానీ, వర్షం కానీ, చలి కానీ ఏది సంభవించకుండా, ఏ అనారోగ్య పాలవకుండా మరి అన్ని విషయాలు తోడుకుండి కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో వీరిని సంఘంలో, సమాజంలో, ఇంట బయట, ఆర్థికంగా అన్ని విషయాలు విస్తరింపజేసి ఫలింపజేసినందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. చిన్నపిల్లలందరూ మరి స్కూల్కి వెళ్తుండగా మరి దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తూ ఉన్నది. దేవదూతలు మీకు కావలుగా ఉంటూ ఉన్నారు. చక్కగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుని మొదటగా
అప్పుడు దేవుని సంధికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని చదువుకోవడానికి ఉపయోగించాలి. కాబట్టి చదువుకుంటానికి స్కూల్కి వెళ్తూ ఉండగా ముందుగా దేవుని సహాయాన్ని కోరి దేవుడికి ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్ళండి. అద్భుతమైన రీతిలో మీరు విజయాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.